అభిలాషులు నియోజకవర్గంలో ఉండే మిత్రులంతా కూడా నేనేదో రాష్ట్రంలో ఉంటానని అనుకున్నప్పుడు 5 సంవత్సరాలుగా ఢిల్లీలో ఉంటూ మరో 5 సంవత్సరాలు అక్కడ వైస్ చైర్మన్ పదవిలో కేంద్ర కేబినెట్ హోదాలో పనిచేయడానికి ఎంపిక చేయడం సనత్ నగర్ ప్రజల ఆశీర్వాదం భగవంతుడు ఈ విధంగా నాకు ఇచ్చినటువంటి అవకాశంగా నేను తీసుకొని ఈరోజు మొట్టమొదటిసారిగా ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత రోజంతా కూడా అనేక చోట్ల చాలామందిని కలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం, ప్రత్యేకంగా కొన్ని టెంపుల్స్కు పోవడం జరిగింది, దర్గా పోవడం జరిగింది. ఈరోజు ఈ రకంగా మీ మధ్య ఉండి ఇంతమంది పెద్దలు వేదికపై నుండి యేసు ప్రభు ఆశీర్వాదాలు కూడా నాకు లభిస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. మీ అందరూ నాకు ఇచ్చినటువంటి పదవిని సమర్థవంతంగా నిర్వహించేటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆలోచనని, కష్టపడి పనిచేసేటువంటి శక్తిని ఆ ప్రభు ప్రసాదించాలని చెప్పి ప్రార్థించండి. చాలా అనుకోనటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా మీ అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించాలని చెప్పి, అందరికీ మంచి జరగాలని, శుభం జరగాలని, శాంతి అందరి మధ్య సామరస్యం, కలిసిమెలిసి ముందుకు మనం పురోగతి సాగించేటువంటి విధంగా భగవంతుడు మన అందరిని కూడా ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అయ్య గారు. చక్కని శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా మనల్ని అభినందించినటువంటి విధానాన్ని బట్టి అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు మరి శశిధర్ రెడ్డి గారికి శాల్వా కప్పై సత్కరించవలసిందిగా శ్రీనివాస్ కెనడీని సాదరంగా నేను ఆహ్వానిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా మన ప్రియతమ కార్పొరేటర్ గారైనటువంటి అయ్యూబ్ ఖాన్ గారిని శాల్వతో సత్కరించవలసిందిగా అని నేను ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఈనాడు వాక్యాన్ని పంచడానికి వచ్చినటువంటి దైవజనుడు అయితే క్రైస్తవ గారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ ఎన్నో ఉన్నతమైనటువంటి పదవుల్లోనికి తీసుకుని వెళ్తున్నారు. కాబట్టి ఆయనతో విన్నవించుకోవడానికి ధైర్యంతో ఒక 2 మాటలు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈనాడు గమనించినట్లయితే క్రైస్తవులకు సమాధి తోటలు లేవండి. ఎక్కడ చూసినా ప్రతి సమాధి తోటలో పాత సమాధులను తోవి పెడుతున్నారు మృతదేహాలను. దయచేసి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా ఆ విన్నపాన్ని మేము చెప్పడం జరిగింది. అయినప్పటికీ గత 2 సంవత్సరాల్లో జరిగిన పురోగతి ఏమీ లేదు. దయచేసి మీ ఆధ్వర్యంలో మీరు చొరవ తీసుకుని దాన్ని ముందుకు నడిపించవలసిందిగా క్రైస్తవ సమాజ పక్షంగా అతి వినయంతో మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ సాయంకాల సమయం ముందు దేవుని భక్తులైన మనమంతా ఇక్కడ చేరి ఉండగా ఈ ప్రాంత అధికారులైనటువంటి వారు, ప్రజల చేత ఆదరించబడిన వారు, దేవుని కృప చేత అధికారులను పొంది ఎంతో చక్కని పరిచర్య ఈ ప్రాంతవాసులకే కాకుండా భారతదేశంలోనూ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో చక్కని సహకారం అందిస్తున్న అధికారులు పెట్టి మరోసారి గట్టిగా కరచాలం కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రభువుల ప్రభు, రాజుల రాజు, సృష్టికర్త అయిన దేవుడు. పరలోకముందు ఒక గవర్నమెంట్ ఉందట. ఆ పరలోకముందున్న గవర్నమెంట్ ఎవరు అధికారిగా ఎవరు నియమించబడాలి, ఎప్పుడు ఎవరు ఉండాలి, ఏ ప్రాంతానికి ఎవరు అధికారిగా ఉండాలని అక్కడ కూడా నిర్ణయం అవుతుందని
అధికారులకు అధికారి అయినటువంటి సృష్టికర్తని దేవుడు నిర్ణయిస్తాడని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది. దానియేలు గ్రంథంలో రాజులు అధికారులు అందరూ కూడా సృష్టికర్తని దేవదేవుడిని గణపరిచారు, స్తుతించారు, సాష్టాంగపడి ప్రభువుల ప్రభువా రాజుల రాజా అని ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. నెబుకద్నెజరు అనే రాజు ప్రపంచంలోనే చరిత్రలో నిలవదగినటువంటి గొప్ప వ్యక్తి. అతను కూడా సృష్టికర్త అయిన జీవం గల దేవుణ్ణి గణపరిచి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు అధికారులు మన మధ్య నిలబడి ఉండగా మన చేతులు వారి వైపు చాపి ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా మీ కుడి చేతులు వారి వైపు చాపండి. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మా ప్రియులు నాయన, నీవు నిర్ణయించుకొని మీరు నియమించి మీరు వారికి అధికారం ఇచ్చి ప్రజలందరూ చేత ఆదరించబడే విధంగా వారిని నా ప్రభువా ఒక గొప్ప స్థానంలో ఉంచి మా భారతదేశంలోనూ అలాగే భారతీయులందరికీ ఉపయోగపడేటువంటి గొప్ప స్థానంలో వారిని నిలబెట్టి వారికి ఒక మంచి పదవినిచ్చి వారు నడిపిస్తుండగా వారు తీసుకున్న వారికి ఇవ్వబడినటువంటి ప్రతి విషయంలో కూడా వారు అడుగు వేస్తున్న ప్రతి స్థలంలో దేవుని యొక్క నడిపింపు కలిగి నీవిచ్చే జ్ఞానంతో నాయన, నువ్వు జ్ఞానం ఇచ్చే దేవుడు, బుద్ధినిచ్చే దేవుడు, దీవించే దేవుడు, అధికారులకు అధికారం ఇచ్చేవాడు. ఇదిగో ఈ మధ్యలో మా మధ్యలో నిలబెట్టి ఉన్నావు. నీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తుండగా ఇదిగో ఇక్కడ నిలబడినటువంటి అధికారులందరికీ నాయన తగిన సమయం ముందు వారికి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి దీవెనలు ఇచ్చేవాడు నీవే ఉన్నావు. అన్నిటికంటే మనం ముఖ్యంగా క్రీస్తు యేసు ప్రభు అని రక్షకుడని నాయన వారి ఆత్మలకు రక్షకుడని మా అందరి ఆత్మల నిమిత్తమై రక్షించుటకే పరమును విడిచి భూమి కరుదించిన సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీవు మానవాళి యొక్క పాపం తొలగించడానికి లోకానికి వచ్చినటువంటి దేవుడు అని ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రపంచమంతా గ్రహించి ఈనాడు లోకమంతటా సంబరాలు చేసుకుంటూ నిన్ను గణపరుస్తూ స్తుతిస్తున్నారు. క్రీస్తు యేసు జన్మించిన దినమని ఈ దినమందు మా మధ్యలోనికి ఆయన ఈ ప్రాంతవాసులుగా ప్రభు మేమంతా ఇక్కడ నిలబడి ఉంటుండగా ఆయన నీవు నిర్ణయించుకున్నటువంటి మీరు నియమించిన ఈ అధికారులు నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి వైపు మా చేతులు చాపి ఉండగా పరలోకం నుండి మీ చేతిని చాపి వారికి మంచి ఆరోగ్యములు ఇక్కడున్న అధికారులందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. వారు వెళుచున్న ప్రయాణంలోనూ వారి కుటుంబాల్లోనూ మనశ్శాంతి, సమాధానం, ఆత్మరక్షణ గలవారై క్రీస్తు ప్రభు బిడ్డలకు కూడా వారు సహకారులుగా ఉండుటకు నాయన సంగమునకు సహకారులుగా ఉండుటకు కూడా వారికి కావలసిన ప్రేరేపణ వారికి దయచేయండి. ఇదిగో సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని చెప్పినటువంటి సర్వ మానవాళి పాపం పోవాలంటే రక్త ప్రోక్షణ కావాలి. ఆ రక్త ప్రోక్షణ సర్వోన్నతుడైన దేవుడిదై ఉండాలి. ఆ దేవుడే ప్రభుగా ఈ లోకానికి వచ్చి సిలువలో వేలాడబడి రక్తము కార్చి ప్రాణమును పెట్టి మరణించి మూడవ నాడు సజీవుడిగా తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి దీవిస్తూ ఉండగా ప్రభు వారి ఆత్మల రక్షకుడు అయిన యేసు ఇదిగో వారి మనోనేత్రాలు తెరవజేసి మమ్మల్ని రక్షించినట్టుగా వారి కుటుంబాలను కూడా రక్షించి బలపరిచి మా దేశానికి, మా ప్రాంతానికి, మా ప్రజలకు ఆశీర్వాదకరంగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ గ్రీటింగ్ అస్. మరి అటువంటి యవన బృందమైనటువంటి గెట్స్ మినిస్ట్రీస్ వారు ఈ ఫ్రెండ్లీ శాంటా అనే ఒక పాటను మనకు అభినయించి చూపించబోతున్నారు. వారిని సాదరంగా నేను ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేక విశ్వాసం వారి చేరినటువంటి ప్రత్యేక స్నేహితులు వేదికను అలంకరించిన దైవదాసులకు మరి నాయకులకు వందనాలు తెలియజేస్తున్నారు. యాక్చువల్లీ నేను 2010 జూన్ 28 నాడే మరి మృతులలో ఒక నివాసిగా ఉండవలసినటువంటి వాడు, కానీ కేవలం దేవుని కృప చేత మరి నన్ను మీతో పాటు ఈ క్రిస్మస్ జాయ్ పంచుకోవటానికి నన్ను సజీవ లెక్కలో ఉంచిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. 2010 నాకు దేవుడు ఇచ్చినట్టు వాగ్దానము, యెహోవా నిన్ను తలగా ఉంచుగాని తోకగా నియమంపడు, నీవు పైవడుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు. ఆ సంవత్సరం నాకు తెలియకుండానే నాకు 2 months నుంచి ఫాస్టింగ్ ఉండటం ప్రారంభించాను. మా ప్రిన్సిపాల్ కూడా ఫాస్టింగ్ చేయమని చెప్పాడు, చైన్ ప్రేయర్లో పాల్గొనమన్నాడు. 10 days నాకు తెలియకుండానే నేను
నేను చేస్తూ ఉన్నాను. ఒక్క పూట భోజనం మానేసి చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను డయాబెటిక్ పేషెంట్ని కాబట్టి స్కూల్ పని చేస్తూ ఉండాల్సి వచ్చింది. నాకు తెలియకుండానే చేస్తూ ఉన్నాను అనమాట. ఆ టైంలో నాకు అందరి గురించి దేవుడు కూడా ప్రార్థించమని చెప్తా ఉన్నాడు. 2010 జూన్ 28న నాకు తెలియకుండానే నేను అన్కాన్షియస్ అయిపోతున్నట్టుగా అనిపించింది. నేను 3rd ఫ్లోర్లో ఉన్నాను. పైనుంచి దిగి ఎక్కడం జరిగింది. తర్వాత నేను మా బంధువులతో అంటున్నాను, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి, నాకు చాలా బాగలేదు ఆరోగ్యం, నాకు హార్ట్ అటాక్ వచ్చింది, నాకు తెలీదు, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి అని అంటూ ఉన్నాను. ఇక్కడ నుంచి నేను అప్పుడు కుక్కరపల్లిలో ఉన్నాను. అక్కడ నుంచి యావిడ్స్ కామినేనికి వెళ్ళాను. ఆ టైంలో అంతా కూడా నేను సాంగ్ 23 చెప్పుకుంటూ ఉన్నాను. దేవా నాకేమవుతుందో నాకు తెలియదు, కానీ నువ్వే నాకు కాపాడి నాకు దేనికి వెళ్ళదు అని చెప్పుకుంటూ చాలాసార్లు నాకు ఏడుపు రాలేదు, కానీ దేవుని వాక్యం గుర్తొచ్చింది. తర్వాత కామినేనికి వెళ్ళినాక డాక్టర్స్ అంటున్నారు, ఈమెకు చెప్పకండి, ఈమెకి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి అన్ని టెస్టులు చేసి వాళ్ళు అన్నారు కదా, ఈమె అసలు డిశ్చార్జ్ అయిపోయే ఛాన్సెస్ కూడా లేవు, ఈమె హార్ట్ చాలా వీక్గా ఉంది, ఓన్లీ 30% బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, ఈమెని మీ బంధువులందరినీ పిలిపించండి అని చెప్పి అంటూ ఉన్నారు. అందరూ వచ్చి నన్ను దర్శిస్తున్నారు, కానీ నాలో మటుకు విశ్వాసం ఉంది, దేవుడు నన్ను తప్పక ముట్టి స్వస్థపరుస్తాడని చెప్పి అనుకుంటూ నన్ను యాంజియోగ్రామ్ చేయాలని చెప్పినప్పుడు తీసుకెళ్తున్నప్పుడు నేను ఒకటే ప్రార్థన చేశాను, ఏసురక్తం చేయాలనుకుంటూ, దేవాన్ని చిత్తమైతే నన్ను బ్రతికించు, లేకపోతే నీ చిత్తం నీ సేవ మరి నీ నమ్మకంగా చేయటానికి అని చెప్పి ప్రార్థన చేసి ఆ తర్వాత నాకేమైందో నాకు తెలియదు, కానీ మరి ముఖ్యంగా బ్రదర్ శ్రీనివాస్ సేవకులు నేను ఫస్ట్ కళ్ళు తెరిచినప్పుడు ఈ లోకంలో హాస్పిటల్లో ఉన్నానా అనుకున్నాను. తర్వాత బ్రదర్ వచ్చి నా తల మీద చేయించి ప్రార్థన చేసి ఒకలాంటి వేడి నాలో పుట్టడం నేను గమనించాను. ఒక చిన్నపిల్ల ఊపిరి నాలో ఉన్నదని, అంతకన్నా ఎక్కువ నేనేం చేయలేకపోతుంది. గ్లాస్ నీళ్ళు కూడా పట్టుకునే శక్తి లేదు. కానీ ఈరోజు ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ మనందరి కొరకు అరేంజ్ చేసి చిన్నపిల్లల ప్రోగ్రామ్ చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చినందుకు నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభము తెలుపుతున్నాను. 2008 మరి మే ఆ ప్రాంతంలో మరి సిస్టర్ షారోన్కి హార్ట్ అటాక్ రావడం జరిగింది. సివియర్గా వచ్చింది. 70% హార్ట్ డ్యామేజ్ అయిపోయింది. డాక్టరు మరి తను కామినేని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు వితిన్ 1 వీక్ లోపల ఈ హాస్పిటల్ దాటే లోపల ఈమె చనిపోతుందని చెప్పారు. ఇంకా రిలేటివ్స్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసేసాయండి, ఈమె చనిపోతుందని డిక్లేర్ చేసేసారు. అయితే ఏ రోజైతే డిక్లేర్ చేశారో ఆ రాత్రి 3 లేదా 2 గంటల ప్రాంతంలో దేవుడు ఒక దర్శనం నాకు ఇస్తా ఉన్నాడు. ఒక అస్థి పంజరం నా ఎదుటికి వస్తూ ఉంది. ఒకటి నా చేతిలో ఉన్నది, అది నా దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. నేను పరిగెత్తుతా ఉన్నాను, వెళ్తా ఉన్నాను. నాకు నేనుగా ఇస్తే తప్ప అది నా చేతిలో నుండి తీసుకోలేదు. నన్ను వెంబడిస్తూ ఉంది. నేను ఆగినప్పుడు ఆగిపోతా ఉంది. తర్వాత సిస్టర్ షారం ఒక పాడె మీద పడుకొని ఉంది. ఒక పాడె మీద చనిపోయిన వ్యక్తిని పడుకోబెడితే ఎట్లా ఉంటుందో అలా పడుకొని ఉంది. అయితే అప్పుడు నాకు మెలక వచ్చి 3 గంటల సేపు ప్రార్థనలో గడుపుతా ఉన్నాను ఆమె కొరకు. ఎలా అయినా సరే ఈ ఆత్మను దేవను తప్పకుండా స్వస్థపరచాలని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తర్వాత ఒక యంగ్ గర్ల్ ఆమెకి ఇప్పుడు 40 years ఉంటాయి. 15 years యంగ్ గర్ల్ ఉంటే ఏ విధంగా ఆ విధంగా ఆ దర్శనంలో దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. అంటే ఆమె అప్పుడు వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆమెని స్వస్థపరచబోతున్నాడని, మరణము తప్పించుట యెహోవా వశం, కీర్తనల్లో 33:18-19
ప్రకారం దేవుని సేవకుడిగా సెలవిస్తున్నానని వెళ్ళి చెప్పినప్పుడు ఆమె ఈ రోజు కూడా సజీవ వరుసలో ఎక్కుందంటే బికాస్ ఆఫ్ దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాను. ఈ సాక్ష్యాన్ని ముగిస్తా ఉన్నాను. మన మధ్యకు ఉన్నటువంటి మరి గొప్ప దైవజనుడు స్టెఫెన్ ఫాల్ గారు ఈ యొక్క సనత్నార్ ప్రాంతానికి రావడం, ఒక ప్రవక్త, ఒక సేవకుడు రావడం, ఈ ప్రాంతం అంతటికీ ఆశీర్వాదం, దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి సేవకులు ఉన్నారు కాబట్టి గొప్ప ఉద్యోగం వస్తా ఉంది, గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకారాలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఈ క్షణంలో మీరు విశ్వసిస్తే ఈ సేవకుని మరుగుపరిచి గొప్ప వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించబోతా ఉన్నాడు. గొప్ప స్వస్థతలు జరగబోతా ఉన్నాయి, సాతాను శక్తులు పారిపోబోతున్నాయి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగా. ప్రియమైనటువంటి వారలారా, సమాజం వేళ ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి కనీస బాధ్యతను తెలిపే సందేశాత్మక గీతానికి అభినయించడానికి మన మధ్యలో ఉన్నటువంటి గెట్స్ మినిస్ట్రీస్ వారు ఈకో ఫ్రెండ్లీ శాంటా అనే పాటను మన మధ్యలో ఇప్పుడు చేయబోతున్నారు. వారిని ఆహ్వానిస్తున్నారు. ఆ తర్వాత దేవుని వర్తమానాన్ని అందించడానికి మన మధ్యలో ఉన్నటువంటి పాల్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను.
స్టీఫెన్ పాల్ గారికి ఈ సమయాన్ని మనము ఇస్తున్నాం. హల్లెలూయా. అది క్షమించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రత్యేకమైన క్రిస్మస్ జాయ్ స్పెషల్ క్రిస్మస్ సెలబ్రేషన్కి ఇచ్చేసినటువంటి దైవ సేవకులకు, అధికారులకు, జంట నగరాల విశ్వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో పీజే స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్ తరపున ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. దైవజనులు డాక్టర్ పీజే స్టీఫెన్ పాల్ గారు మీకందరికీ సుపరిచితులు. 16 సంవత్సరాల చిన్న ప్రాయంలో దేవునిచే పిలువబడి పరిశుద్ధాత్మతో అభిషేకించబడి మన రాష్ట్రంలోనే కాకుండా అయిపోయింది. నా గుండెల్లో మీకు పెట్టాలనుకుని తెచ్చిన బిర్యానీ అంతా చల్లబడిపోయింది. మళ్ళీ ఇప్పుడే హీట్ చేయాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎంతమంది దేవుని వాక్యపు బిర్యానీ తినడానికి సిద్ధంగా ఉన్నారు? చేయట్లేదు. సంతోషం వాళ్ళతో ఒకసారి గట్టిగా పరలోకానికి హల్లెలూయా కేకలు. ఇప్పటి వరకు చిన్నారులు చక్కని పాటలు పాడారు, ఎంతో చక్కగా ప్రభుని గణపరుస్తూ వచ్చారు. చాలా సంతోషం. మరి వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులు పెద్దలందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను, పేరు పేరున, నేమ్ బై నేమ్. అండ్ ఆల్సో టీమ్ దోస్ హూ ఇన్వైటెడ్ మీ, పాస్టర్ శ్రీనివాస్ గారు, అలాగే ఒక టీమ్, బ్రదర్ కెనడీ, అండ్ ఈజ్ ఎ గుడ్ ఆర్గనైజర్. ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ టైం నన్ను పిలిస్తే 5 గంటలకు మైక్ ఇస్తేనే వస్తా, లేకపోతే రాను. హల్లెలూయా. ఓకే. ఎందుకంటే మరి వాళ్ళకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి ఈ ప్రాంత అధికారులు వచ్చారు, మరి వారందరినీ మనం గౌరవించాలి. నేను కూడా అర్థం చేసుకున్నాను. అందువల్లనే క్రిస్మస్ టైంలో మీరు ఎప్పుడైనా మీటింగ్ ఉందంటే అందరూ రావాలి. మరి ఇవన్నీ కూడా ఉంటాయి, పెద్దలు అధికారులు అందరూ రావడం, వారందరూ కూడా మరి ఇటువంటి సందర్భంలో అందరూ కలవాలి. నిజంగా సంతోషమేనా కాదా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేయొద్దండి. మరి వాళ్ళు ఆర్గనైజ్ చేసినప్పుడు వాళ్ళకి ఎన్నో వర్క్స్ ఉన్నాయి, అన్నీ కట్ చేసుకుని మరి నాకు టైం ఇవ్వడం జరిగింది. సో సువార్త సభల్లో మాత్రం ఎప్పుడైనా సువార్త సభలకు వస్తే, క్రిస్మస్ సభలకు కాదు, మళ్ళీ చెప్పండి, సభలకు వస్తే 8:30కి మీటింగ్ అయిపోవాలి, 5 గంటలకి మైక్ తీసుకోవాలి అన్నది నా హృదయ వాంఛ. ప్రభు చిత్తం అయితే మరొకసారి సువార్త సభలో అలా త్వరగా వారు అరేంజ్ చేసి ఇస్తారు. మరి ఇది క్రిస్మస్ సభ కాబట్టి పిల్లలు పాటలు పాడాలి, పెద్దలు పాటలు ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. చాలా సంతోషం. చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఆర్గనైజర్స్ని బట్టి, అలాగే ఈ యొక్క పాస్టర్ శ్రీనివాస్ గారు ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులందరిని బట్టి, వారు ముఖ్యంగా ఇది అరేంజ్ చేసినటువంటి కష్టమైన, నష్టమైన, ఖర్చు పెట్టుకుని అరేంజ్ చేసిన వారి సేవా పరిచయం బట్టి ఒకసారి చప్పట్లు కొట్టి స్తోత్రాలు చేద్దాం. తీసుకుంటాం కెనడీ ఆల్సో. Praise God for the organizers, and we must pray for their families. They have arranged all these things. వారు అరేంజ్ చేయబట్టి మనం ఇక్కడికి రాగలిగాం. మరోసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని కనపరుద్దాం. వారిని, వారు చేస్తున్న సేవా పరిచయను ప్రభు దీవించి అంచెలంచెలుగా క్రీస్తు కొరకు గొప్ప కార్యములు వారు చేయనట్లు ప్రభు వారిని, వారి కుటుంబాలను దీవించాలి మా ప్రార్థన. ఇట్స్ మై ప్రేయర్. ఇవంతా వెనక వైపు స్టాల్లో ఉన్నాయి. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ క్యాలెండర్ పట్టుకెళ్ళండి. ఇక్కడ పెద్ద పాస్టర్ గారు ఉన్నారు. గారు మీ పేరండి? శ్రీరామ్ గారు చెప్తున్నారు, రోజు మా టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాను, మీ టీవీ ప్రోగ్రామ్ మీ కుటుంబం కొరకు రోజు నా ప్రార్థనలో మీ కొరకు, మీ సేవ కొరకు ప్రార్థన చేస్తా అన్నారు. చేస్తున్నారట. మరి మీరు ఎంతమంది మా గురించి ప్రార్థన చేస్తున్నారు? చేయతండి. ప్రార్థిస్తున్న ప్రతి తల్లి, ప్రతి చెల్లి, అలాగే నా తండ్రులందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు ఈ క్యాలెండర్ ప్రతి ఒక్కరు పట్టుకెళ్ళి క్యాలెండర్ వైపు చూసినప్పుడంతా ప్రభువా మీ దాసుని సేవను దీవించము అని ప్రార్థన చేయండి. మరి టీవీలో వచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. వెనక స్టాల్ దగ్గర ఇది ఒక గంట సేపు మాత్రం ఉంటే అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు. గాడ్ బ్లెస్ యు. మరి నేను చాలా తక్కువ సమయంలో వాక్యం చెప్పాలని నేను అనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, మీలో కొంతమంది చాలా దూరం నుండి వచ్చారు. హృదయంలో ఎంతో ఆశతో, దాహంతో వచ్చారు. ప్రభు మీ దాహాన్ని తీర్చాలని నా గుండెల్లో మంట, ప్రార్థన, నా హృదయంలో అదే వేదన ఉంది. ప్రభు మీ ఆకర్లు తీర్చాలన్నదే నా యొక్క హృదయవాంఛ. నా సహోదరి ఈరోజు సాయంకాలం మరి లైవ్ ప్రోగ్రాం అయిపోగానే వారు చక్కని ఆహారం ఏర్పాటు చేసి భోంచేయమన్నారు. నేను అన్నాను, రాత్రి సభ అయ్యేంత వరకు నాకు ఏ ఫుడ్ వద్దు, నాకు ఎలాంటి ఆహారం వద్దని చెప్పన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు ఆహారం ఏంటంటే మీరు దేవునిలో బలపడమే నాకు నిజమైన ఆహారం. దేవునికి స్తోత్రం. క్రీస్తులో మీరు బలపడండి. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన రావాల్సిన అవసరం ఏంటి? భూమి మీద ఇంజనీర్లు లేరని వచ్చాడా? బోల్డ్ మంది ఇంజనీర్లు ఉన్నారు. మరి యేసు ప్రభు ఇంజనీర్గా రాలేదు, సైంటిస్ట్గా కూడా రాలేదు. ఎందుకంటే భూమి మీద ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు. వైద్యుడిగా రాలేదు, భూమి మీద ఎంతోమంది వైద్యులు ఉన్నారు.
మరి ఏం తక్కువైందని యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీద మనుషులందరూ అన్ని రకాల మనుషులు ఉన్నారు. మరి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటి? అది మనం తెలుసుకుంటే ఈ రోజు సత్యం కాదు ఇది. ఈ రోజు ఏదో మతపరమైన బోధ కాదు ఇది. సృష్టి ఆరంభం నుండే ప్రారంభించబడింది. యేసు ప్రభు ఎందుకు రావాల్సి వచ్చిందో. ఆద్యందు నరుడు అనేటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆదాము అవ్వల దేవుడు నేలమట్టి నుండి ఆదామును చేసి తన పక్కటెముక నుండి అవ్వమును చేసి ఇరువురిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. దేవుడు కుటుంబాలకు దీవెనిచ్చే దేవుడు, ఫ్యామిలీకి దీవెనిచ్చేటువంటి దేవుడు. భార్య భర్తలుగా జతపరచబడిన